టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే ప్రతి మూవీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందనమాట. సో, ఒకప్పుడు ఏంటంటే బాలీవుడ్ సినిమాలు మాత్రమే చూసేవాళ్ళని, బాలీవుడ్ సినిమాలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలని చెప్పి ఎక్కువగా వాళ్ళు బాలీవుడోళ్ళు పెద్దగా ప్రచారం చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే టాలీవుడ్ సినిమానే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. సో, 'బాహుబలి 2' కావచ్చు, అలాగే 'త్రిబుల్ ఆర్' కావచ్చు, సో రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' సినిమా, ఇప్పుడొచ్చిన 'పుష్ప 2' సినిమా గానీ, ఇలా అన్ని సినిమాలు కూడా టాలీవుడ్ నుంచి 1000 కోట్ల పైనే కలెక్షన్ రాబట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయన్నమాట. అయితే ప్రతి ఇయర్ ఏంటంటే గూగుల్ నుంచి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అంటే ఏ మూవీస్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనే దాని గురించి గూగుల్ ప్రతి ఇయర్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తది. సో, ఇప్పుడు ఆ లిస్ట్ చూసుకున్నామంటే టాప్ 10 మూవీస్‌లో మన సినిమాలు, మన టాలీవుడ్ నుంచి 3 సినిమాలు ఉన్నాయన్నమాట. సో, ఆ 3 సినిమాలు ఏమేమంటే, ఒకటి 'సల్లార్' మూవీ, తర్వాత 'కల్కి' సినిమా, ఆ తర్వాత 'హనుమాన్' సినిమా ఉన్నాయి. సో, ఈ 3 సినిమాల గురించి గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎవరు, అలాగే ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేయబోతున్నారు, సో ఈ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయి, సో ఈ విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ లిస్ట్ చూసుకున్నామంటే ఫస్ట్ ప్లేస్లో బాలీవుడ్ నుంచి 'స్త్రీ 2' సినిమా ఉంది. ఈ సినిమా రీసెంట్గా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిందనమాట. బాలీవుడ్ సినిమా ఏంటంటే సో కలెక్షన్స్ పరంగా అలాగే హిట్స్ పరంగా తక్కువ అవుతున్న సమయంలో 'స్త్రీ 2' సినిమా వచ్చి కొంచెం ఊపిరి పోసిందని చెప్పాలన్నమాట. సో 'స్త్రీ 2' సినిమా ఓవరాల్గా ఇండియా వైడ్ చూసుకున్నామంటే 800 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి మరోసారి బాలీవుడ్కి మంచి హిట్ అయితే అందించింది. ఆ తర్వాత ప్లేస్లో మన 'కల్కి' సినిమా ఉందన్నమాట. సో ప్రభాస్ గారికి 'బాహుబలి 2' తర్వాత మరోసారి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అలాగే 1000 కోట్ల క్లబ్లో ఈ సినిమా అయితే జాయిన్ అయిందనమాట. సో ఇప్పుడు మూడో ప్లేస్లో చూసుకున్నామంటే 12th ఫెయిల్ సినిమా ఉందనమాట. ఈ సినిమా థియేటర్స్లో కన్నా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత బాగా ఈ సినిమాని చూశారు. ఆ తర్వాత ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎవరు, యాక్టర్స్ ఎవరు అని చెప్పి సెర్చ్ చేశారనమాట. సో 4th ప్లేస్లో 'లాపతా లేడీస్' సినిమా ఉందనమాట. ఈ సినిమా కూడా థియేటర్లో కన్నా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని బాగా చూశారు. యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు నా ఆస్కార్ నామినేషన్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి కూడా ఒక న్యూస్ ఉంది. బట్ ఇంకా అది అఫీషియల్గా అయితే తెలియదు అనమాట. సో ఆ తర్వాత ప్లేస్లో 'హనుమాన్' సినిమా ఉందనమాట. ఈ సినిమా 40 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్ల పైన ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సో ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన బిగ్గెస్ట్ హిట్గా ఈ మూవీ నిలిచిందనమాట. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. అలాగే అక్కడ కూడా మంచి హిట్ అయిందనమాట. సో ఆ తర్వాత ప్లేస్లో చూసుకున్నామంటే 'మహారాజ్' సినిమా ఉంది, విజయ్ సేతుపతి గారిది. ఈ సినిమా కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్గా నిలిచింది అనమాట. విజయ్ సేతుపతి గారి కెరియర్లో 100 crore మూవీస్గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా చైనా మార్కెట్లో కూడా మంచి విజయం సాధించింది. అలాగే కలెక్షన్స్ పరంగా చైనా మార్కెట్లో దూసుకెళ్తుంది. తర్వాత 7వ ప్లేస్లో చూసుకున్నామంటే 'మంజుమల్ బాయ్' సినిమా ఉంది. సో ఈ సినిమా గురించి అయితే మనం ఇండియా వైడ్ చాలా మాట్లాడుకున్నారు ఈ సినిమా గురించి. ఈ సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాకి మంచి మార్క్సే వచ్చాయన్నమాట. బాక్స్ ఆఫీస్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. ఆ తర్వాత ప్లేస్లో 8వ ప్లేస్లో చూసుకున్నామంటే విజయ్ గారి సినిమా ఉంది, 'గోట్' సినిమా. సో ఈ సినిమా కూడా రీసెంట్గా వచ్చి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తర్వాత 9వ ప్లేస్లో 'సల్లార్' సినిమా ఉందన్నమాట. సో ప్రభాస్ గారికి 'బాహుబలి' తర్వాత కంబ్యాక్ ఇచ్చిన సినిమా అనమాట. సో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది లాస్ట్ ఇయర్ ఈ సినిమా వచ్చి. సో తర్వాత 10వ ప్లేస్లో ఫహద్ ఫాజిల్ గారిది 'ఆవేశం' సినిమా ఉంది. సో ఈ సినిమా కూడా ఫహద్ ఫాజిల్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 150 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టిందన్నమాట ఈ సినిమా. సో ఈ మూవీస్లో మీకు నచ్చిన మూవీ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.